నమస్తే అండి, వెల్కమ్ టు పల్లవి టీవీ. 12 యూనివర్సిటీస్ నుంచి కాంట్రాక్ట్ ప్రొఫెసర్స్ తెలంగాణ ఉన్నత విద్యా మండలికి వచ్చి ధర్నా చేపడుతున్నారు. అసలు వాళ్ళ డిమాండ్స్ ఏంటి, ఎందుకు ధర్నా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, గవర్నమెంట్ నుంచి ఏం ఆశిస్తున్నారు, ఒకసారి వాళ్ళ మాటల్లోనే విని తెలుసుకుందాం రండి. మీరు ఏ ఒక్క రోజన్నా గవర్నమెంట్ పంపించారా? మీరు పంపించారా ఆ రిప్రజెంటేషన్? మీరు ఏదో చెప్పి మమ్మల్ని మభ్యపెట్టకండి సార్ దయచేసి. మేము చాలా సంవత్సరాలుగా ఒకటే డిమాండ్ మీద పోరాటం చేస్తున్నాము. ఆ డిమాండ్ మీద ఎప్పుడైనా పంపించారా గవర్నమెంట్కు? మీరు అక్కడ జాయింట్ సెక్రటరీ పుల్లారావు దగ్గర లెటర్ ఉంది చూడండి. అవును సార్, మీరు ఎప్పుడైనా పంపించారా అంటున్నాం మేము. రెగ్యులర్ టీచర్ల సూపర్యాన్యుయేషన్ ఏజ్ పెంచడం కోసం కౌన్సిల్ రికమెండ్ చేసింది. అది కాదు సార్ మా డిమాండ్. ఆ డిమాండ్ మీకు క్లియర్ గా చెప్పిన ప్రతిసారి సార్ మేము 60 ఏళ్ళ తర్వాత మమ్మల్ని చేయొద్దు అంటున్నాం. మాకు అవసరం లేదు, కానీ మేము అడిగే డిమాండ్ అక్కడ క్లియర్ గా రాసినాం. బేసిక్ ప్లస్ డిఏ ప్లస్ హెచ్ఆర్ఏ తూకున్నటువంటి స్కేల్ ఇవ్వాలని. మీరు దాన్ని పక్కన పెట్టి 60 సంవత్సరాల ముందు తెర మీద తీసుకొచ్చి దీన్ని డైవర్ట్ చేస్తున్నారు. అది కాదు కదా సార్ మేము కోరుకునేది. మేము కోరుకునేది క్లియర్గా మేము చెప్తున్నాము, మాకు స్కేల్ ఇవ్వాలి, మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలి. మీకు తెలుసు కదా సార్, గత 15-20 సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తున్నాం. మీకు తెలియని విషయం అయింది. ప్రతి మంత్రి దగ్గర తిన్నాం, ప్రతి ఎమ్మెల్యే దగ్గర తిన్నాం, కౌన్సిల్కి వచ్చినాం, అయినా మా విషయం తెర మీద తీసుకొస్తలేదు సార్. రీసెంట్ గా మీరే రికమెండ్ చేశారు సార్. అవుట్ ఆఫ్ వాళ్ళు ఆల్ యూనివర్సిటీ రెగ్యులర్ టీచర్ అసోసియేషన్ వాళ్ళ రిక్వెస్ట్ మీద మీరు ఏజ్ ఎన్హాన్స్మెంట్ కోసం గవర్నమెంట్కు రికమెండ్ చేసినారా, చేయలేదా? చేసినారు కదా. రీసెంట్ గా జేఎన్టీయూలో టెక్నికల్ కమిషనర్ను ఒక మెంబర్గా పెట్టి జేఎన్టీ అధ్యాపకుల శాలరీస్ దాని మీద కూడా ఒక కమిటీ వేసినారు. మేము పెడుతున్నటువంటి ఈ రిక్వెస్ట్ మీద మీరు ఎందుకు ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేసి ఒక 1 or 2-3 డేస్లో మీరు ఎందుకు చేయలేరు సార్? చేస్తారు కదా, చేయొచ్చు కదా. ఎడ్యుకేషన్ మెంబర్గా పెట్టి దీని మీద కమిటీ చేయండి సార్. కావాలి సార్, సెవెంత్ పిఆర్సీ బేసిక్ హెచ్ఆర్ఏ కావాలని అడుగుతున్నాం. మీరు ఎందుకు సెటిల్ చేస్తున్నారు? కొడుకులా కాంట్రాక్టర్లు కొడుకులా మీకు? మీరు లోపల ఏం మాట్లాడతారు మాకు తెలియదా? కాంట్రాక్టర్ కొడుకులతో కాంట్రాక్టర్లు కొడుకులా మీరు మాట్లాడుతున్నారు మాకు తెలియదా సార్? మాకు బేసిక్ హెచ్ఆర్ఏ కావాలి సార్. గతంలో మోసం చేశారు. 1200 మంది కాంట్రాక్ట్ ఇచ్చిన జీవితాలు సార్. మీరు వేరే మాటలు కూడా అన్నారు. కొడుకులు మమ్మల్ని రెగ్యులైజ్ చేస్తారా, మమ్మల్ని అబ్జర్వ్ చేస్తారా, మమ్మల్ని చేసి తర్వాత మీరు ఏమని వేసుకొని మేము మీకు సపోర్ట్ చేస్తాం. ఇటువంటి ఖాళీ మీరు ఏం పడుతుంది ఆగమవుతారు సార్. మీరు నాకు అర్థమైతే ఫస్ట్ మా వాటర్ తెలిసి
సంపాదించే వాళ్ళు ఉన్నారు. మమ్మల్ని రోడ్డు మీదకి ఇచ్చారు మీరు ఈరోజు. దానికి హైయర్ ఎడ్యుకేషన్ సెకండ్ ఇదే సాక్షి. ఈరోజు ఇక్కడ మేము వచ్చి ఎన్నిసార్లు చూస్తున్నాం, మా కడుపు ఎన్నిసార్లు మార్చుకున్నామో మీకు తెలియదు సార్. ఇప్పుడు కూడా అదే అర్థాకలతో వచ్చినాం మేము. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12 యూనివర్సిటీల్లో గత 20 సంవత్సరాల పైగా కాంట్రాక్టు పైన మేము అధ్యాపకులుగా పనిచేస్తున్నాము. ప్రతి గవర్నమెంట్ వచ్చినప్పుడల్లా మాకు మేము రెగ్యులరైజ్ చేస్తాము మేము అని మాకు హామీ ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వము కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే యూనివర్సిటీ అధ్యాపకులను కూడా మేము కూడా అప్పుడున్న సీఎం గారిని కలవడం జరిగింది వరంగల్లో. గత 10 సంవత్సరాల నుండి రెగ్యులరైజ్ చేస్తామని మా యూనివర్సిటీలో 12 యూనివర్సిటీల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా జేఎల్ డిఎల్ వాళ్ళని వెరిఫికేషన్ చేసినట్టుగా మమ్మల్ని కూడా వెరిఫికేషన్ యూనివర్సిటీ వైజ్ వెరిఫికేషన్ చేసి మా సర్టిఫికేట్లు అన్ని చెక్ చేసి యూనివర్సిటీల వైజ్గా తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కూడా మా సర్టిఫికేట్లు వెరిఫికేషన్ కాపీలు పంపడం జరిగింది. ఇక మమ్మల్ని కూడా జేఎల్ డిఎల్ లాగా రెగ్యులర్ చేస్తామని మేము కూడా ఆశించినాము. కానీ తీరా చూసినట్లయితే వాళ్ళని రెగ్యులర్ చేశారు, మమ్మల్ని మాత్రం పక్కా పెట్టడం జరిగింది. కాబట్టి మేము దాని కొరకు అప్పుడున్న విద్యాశాఖ మంత్రి సబితాంద్ర రెడ్డి గారు వారిని అందరినీ కలిసినాము. మీది కూడా చేస్తామని చివరి వరకు ఎలక్షన్ల వరకు కూడా ఆ విధంగా తత్సారం చేసిండు. ఇప్పుడు ఈ ప్రభుత్వము వచ్చిన తర్వాత ప్రజాప్రభుత్వం కదా అని కొన్ని మేము మామూలు మిగిలిపోయిన విభాగాలలో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ రెగ్యులర్ చేస్తామని ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా మాట ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే మమ్మల్ని కూడా రెగ్యులరైజ్ చేస్తాము ఈసారి అని మేము ఆశించినాము. కానీ అది కాకుండా ఇప్పుడు చూసినట్లయితే ప్రభుత్వం కొత్త రిక్రూట్మెంట్కు యూనివర్సిటీలో రిక్రూట్మెంట్కి పోతున్నది. మరి మేము గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నాము. మా యొక్క జీవితం మొత్తం దీని మీద దారపోసినాము. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు, తర్వాత తెలంగాణ ఉద్యమం 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు మేము పనిచేసినా కానీ మా జీవితాలు ఇట్లనే ఆగిపోయినాయి. మమ్మల్ని రెగ్యులరైజ్ చేయకుండా కొత్త వాళ్ళని చేసినట్లయితే మేము స్థిరపడిపోయి మా భార్య పిల్లలు రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. మాకు ఉద్యోగ భద్రత కల్పించి మమ్మల్ని మా స్థానం ఏంటిది, మాకు జీవనోపాధి చూపించిన తర్వాతనే మీరు రెగ్యులర్ నోటిఫికేషన్ పోవాలి. ఎందుకంటే గత 20 మాది పిహెచ్డీలు అయిపోయి 10-15 సంవత్సరాలు అయినా కానీ మేము ఒక్క నోటిఫికేషన్ కూడా మేము అటెంప్ట్ చేయని సందర్భం వచ్చింది. ఎందుకంటే ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల మేము ఏ రిక్రూట్మెంట్ కూడా మాకు కలవకపోవడం వల్ల కాంట్రాక్ట్ పద్ధతిపైన పనిచేయాల్సి వచ్చింది. కానీ దీనికి ప్రభుత్వం చేసిన తప్పు వల్ల మేము 15 సంవత్సరాల తర్వాత మమ్మల్ని రోడ్డు మీద పడేసి కొత్త రిక్రూట్మెంట్ పోదామని ప్రభుత్వం చూస్తున్నది. కాబట్టి ఇది అన్యాయము. మమ్మల్ని రోడ్డు మీద పడేసినట్లయితే దానికి తగిన శాస్తి చూస్తారు. కాబట్టి ప్రభుత్వాన్ని మేము ప్రధానంగా చేసే డిమాండ్ ఏంటిదంటే మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి, లేదా రెగ్యులరైజ్ కావాలని పక్క రాష్ట్రాలలో పంజాబ్ రాష్ట్రంలో, హిమాచల్ ప్రదేశ్లో గత వేరే యూనివర్సిటీలో రెగ్యులరైజ్ చేసిండ్రు. ఆ రెగ్యులర్ చేసిన ప్రొసీజర్లు అన్నీ మా దగ్గర డాక్యుమెంట్లు తీసుకున్నారు. దాన్ని ఆధారంగా చేసుకుని ఒక స్టడీ కమిటీ వేసి మమ్మల్ని రెగ్యులర్ చేయండి, లేదా అందులో ఆలస్యమైనా కానీ మాకు యూజీసీ పే స్కేల్స్ అమలు చేసినా కానీ మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తున్నట్లయితుంది. మా 1400 కుటుంబాలు మేము రోడ్డు మీద పడకుండా కాపాడిన వాళ్ళు అవుతాను. అదే ఉద్దేశంతో విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. కాబట్టి తన దగ్గరికి పోయే అవకాశం మాకు లేకపోవడం వల్ల మాకు వారధిగా ఉన్నటువంటి ఉన్నత విద్యా మండలి ముందు ఈరోజు ధర్నా చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా 12 యూనివర్సిటీ నుండి అధ్యాపకులందరం రావడం జరిగింది. మా యొక్క సమస్యను విద్యామండలి చైర్మన్ గారికి వివరించి, ఎందుకంటే లా చదివిండు కాబట్టి సమన్యాయం గురించి ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళ ద్వారా మా యొక్క సమస్యను పరిష్కరించుకోవాలని మేము ఉదయం నుండి రావడం జరిగింది. ఇంతవరకు ఇక్కడ చైర్మన్ గారు స్పందించలేదు, ఇంతవరకు రాలేదు కూడా. వైస్ చైర్మన్ గారు వచ్చిండ్రు, వాళ్ళు మాత్రం ఇంతవరకు రాలేదు. కాబట్టి వైస్ చైర్మన్ గారికి ఇక్కడ రావాలి, ఏ విధంగా మమ్మల్ని రెగ్యులర్ చేస్తారు, మా యొక్క జీవితాలు ఏంటి దాన్ని దారి చూపించిన తర్వాతనే రెగ్యులరైజ్ ప్రాసెస్ చేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము. మేము కాకతీయ యూనివర్సిటీ డాక్టర్ మాదాస్ కనకయ్య కామర్స్ డిపార్ట్మెంట్. మా దగ్గర మొన్న జూనియర్ అసిస్టెంట్ జాయిన్ అయ్యారు, వాళ్ళ జీతం 40,000. మేము అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రిన్సిపల్గా పనిచేసుకుంటూ మా జీతం 40,000 సార్. కొంచెమన్నా ఆలోచించండి సార్, కొంచెమన్నా ఆలోచించండి. మర్చిపోయి సమాన పనికి సమాన వేతనం ఇచ్చిన రూల్ని హైయర్ ఎడ్యుకేషన్ సాక్షిగా దాన్ని తుంగలో నొక్కుతున్నారు. మేము అన్ని రకాలుగా ఎలిజిబుల్. ఇక్కడ బయట మీరు ఏం చర్చ చేస్తున్నారో మాకు తెలుసు, మాకు ఎలిజిబిలిటీస్ లేవని, మేము కరెక్ట్ పద్ధతిలో రిక్రూట్ కాలేదని రకరకాల మాటలు మాట్లాడుతున్నారు సార్. గత 15 ఏళ్లుగా ఈ రోజు ఎందుకు రిక్రూట్మెంట్ లేదు? రిక్రూట్మెంట్ ఉంటుంటే
మేమందరం కూడా ఫిట్ అయ్యే వాళ్ళం. మేము యూనివర్సిటీలో చదువుకునే వాళ్ళం, యూనివర్సిటీలో విద్యార్థులకు చదువు చెప్పే వాళ్ళం, రెగ్యులర్ వాళ్ళం అయ్యే వాళ్ళం. కానీ రిక్రూట్మెంట్ అయ్యేది తప్పు ఎవరిది? ఎంతమంది కాంట్రాక్ట్ అధ్యాపకులు నిబద్ధతతో పాఠం చెప్తున్నారు, ఎంతమంది రెగ్యులర్ అధ్యాపకులు నిబద్ధతతో పాఠం చెప్తున్నారు? స్టేట్ కౌన్సిల్ మీ విషయంలో పాజిటివ్గా ఉంది. జగన్ గారు వచ్చి మాట్లాడుతుంటారు కానీ ఎప్పుడు రేపు కాదు, ఎల్లుండి కాదు, ఎన్ని రోజులు ఎన్ని ఉంటుంది, మాకు ఇబ్బంది ఏం లేదు. మనము తెలంగాణ 12 యూనివర్సిటీ వచ్చాము. యూనివర్సిటీలు అంటే కేవలం రెగ్యులర్ టీచర్లు కాదు. ఇవాళ యూనివర్సిటీలు నడుపుతున్నారంటే కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్తో నడుపుతున్న విషయం. అటువంటి పెద్ద భాగస్వామ్యం కలిగినటువంటి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు అంత దూరం నుంచి వచ్చినప్పుడు వాళ్ళని చైర్మన్ రాకపోవడం అంటే వీళ్ళని చులకరగా చూడడం. మొదటి ప్రశ్న, ఇవాళ తెలంగాణ యూనివర్సిటీలో అకాడమిక్ యాక్టివిటీస్ అన్ని ఎవరు నడుపుతున్నారు? కాంట్రాక్ట్ అసిస్టెంట్ నడుపుతున్నారా లేదా చెప్పండి. మొన్ననే 7th PRC ఏరియర్స్ కూడా రెగ్యులర్ టీచర్లకు అందరికి ఇచ్చారు 1/1/2016 నుంచి. మళ్ళీ అటువంటి పరిస్థితుల్లో వాళ్ళే ఇవాళ యూనివర్సిటీ నడుపుతున్నటువంటి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు బాగోవాలి ఎప్పుడైనా పట్టించుకున్నారా? పట్టించుకోవద్దా? కేవలం ఉత్తరాలు రాస్తే సరిపోతుందా? పోయారా కూర్చోవాలా, లేకపోతే రిజైన్ చేయాలా? చైర్మన్ గారు ఏదో ప్రోగ్రామ్ ఉన్నారు, అక్కడ ఉన్నారు, వాళ్ళ ప్రోగ్రామ్ ఇంపార్టెంటా? ఇక్కడ వీళ్ళు ఇంత దూరం నుంచి వచ్చినారు. 3 గంటలు అయితే చైర్మన్ గారు ప్రోగ్రామ్ చేయడం దయచేసి మీ అందరికి కూడా కొందరికి తెలుసు, కొందరికి తెలియకపోవచ్చు, కానీ బాబు నా మాట మీద నమ్మకం ఉండి ఇప్పుడు చైర్మన్ రాలేని పరిస్థితి. రేపు 5 వస్తారా, 10 మంది వస్తారా, రండి మీరు. నేను సార్ ఎక్కడున్నారో పిలిపించేసి మీతో కూర్చుండబెట్టి మీ ధర్నా మీద ఏమైతే డిమాండ్లు ఉన్నాయో అవి డిస్కషన్ చేసి మీ ముందటనే సీఎం ఆఫీస్కి ఫోన్ చేసి వీళ్ళ రిప్రజెంటేషన్ తీసుకొని వస్తున్నాం సార్ అని చెప్పేసి నేను టైం తీసుకొని మిమ్మల్ని తీసుకొని పోతాను. ఈ మాట మీద నమ్మకం ఉండదు. రేపు ఎవరెవరు వస్తారో రండి. ఇక ఇంతకంటే ఎక్కువ నేను ఏం చేయాలి? నన్ను నమ్మితే ఈ మాట నమ్మాలి. నేను మేము ఈరోజు కాంట్రాక్ట్ అధ్యాపకులంతా 12 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులంతా మహాధర్నా హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ వద్ద చేపట్టడం జరిగింది. ఎందుకనంటే గత ప్రభుత్వం అందరికీ మేలు చేసి కాంట్రాక్ట్ అధ్యాపకులకి యూనివర్సిటీలో పనిచేస్తున్న వారిని మాత్రం విస్మరించింది. ఉద్దేశపూర్వకంగా కేసీఆర్ ప్రభుత్వం యూనివర్సిటీల మీద ఉన్నటువంటి కోపంతో, యూనివర్సిటీల పట్ల ఉన్నటువంటి చిన్న చూపుతోటి యూనివర్సిటీలని ఉద్దేశపూర్వకంగానే నిర్వీర్యం చేయాలనే ఆలోచనలో భాగంగా చేసింది. ఇప్పుడు గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళు క్లియర్గా చెప్పారు, మాకు హామీ ఇచ్చారు, యూనివర్సిటీలని పటిష్టం చేస్తాం, కాంట్రాక్ట్ అధ్యాపకులందరినీ రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఆ హామీని తుంగలో దొక్కి 13 నెలలు అవుతున్నా కానీ ఇప్పటివరకు మా ఫైలు ఒక్కసారి కూడా ఇనిషియేట్ చేయకుండా ఉంటున్నారు. గతంలో ఒకసారి సీఎం గారు రివ్యూ మీటింగ్ పెట్టినప్పుడు కూడా ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఈ సమస్య దాదాపు 30 ఏళ్ల నుంచి ఉంది. ఆ ఉద్యమాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా మాకు సపోర్ట్ చేశారు. శ్రీధర్ బాబు గారు అసెంబ్లీలో మాట్లాడారు, సీతక్క అసెంబ్లీలో మాట్లాడింది, బట్టి విక్రమార్క గారు ప్రతిపక్ష నేతగా ఆ రోజు మా ఇష్యూని గవర్నమెంట్ ముందు నిలదీసిరు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళే పాలకులుగా ప్రభుత్వాన్ని చేపట్టి ముందుకు నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ మా విషయం వాళ్ళు ప్రస్తావించట్లేదు, మా విషయాన్ని వాళ్ళు పెడచెవిన పడుతున్నారు. అందుకే పాఠాలు చెప్పాల్సినటువంటి ఫ్యాకల్టీ అంతా వచ్చి ఈరోజు రోడ్ల మీద కూర్చొని హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ముందు మట్టిలో కూర్చొని ధర్నా చేయాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది.
ముమ్మాటికి ఇది తప్పు. మా యొక్క ఇష్యూని పరిష్కరించాలా. అందరికీ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, ఎక్స్పీరియన్స్ ఉంది, అడ్మినిస్ట్రేషన్ పొజిషన్లో కూడా ఉన్నారు. 98% కాంట్రాక్ట్ అధ్యాపకులతోటి యూనివర్సిటీలు నడుస్తున్నాయి. ఈ వాస్తవాలు బయటికి తెలవు. బయట ప్రచారం ఏంటంటే రెగ్యులర్ ఫ్యాకల్టీ వాళ్ళే యూనివర్సిటీలు నడిపిస్తున్నారని చెప్పేసి భ్రమల్లో ఉన్నారు. కానీ వాస్తవం ఏంటంటే 98% కాంట్రాక్ట్ అధ్యాపకులు మాత్రమే యూనివర్సిటీలు నడిపిస్తున్నారు. బాసరా ట్రిపుల్ ఐటీలో డీన్స్, హెచ్ఓడీస్, ప్రిన్సిపాల్స్, అట్లనే వార్డెన్స్, చీఫ్ వార్డెన్స్, డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్, డైరెక్టర్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ మొత్తం కూడా కాంట్రాక్ట్ అధ్యాపకులే ఉన్నారు. అట్లనే జేఎన్టీలో కానీ ఉస్మానియాలో కానీ అన్ని చోట్ల కూడా అడ్మినిస్ట్రేషన్లో కూడా కాంట్రాక్ట్ అధ్యాపకులే ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 12 విశ్వవిద్యాలయాల నుంచి వచ్చిన కాంట్రాక్ట్ అధ్యాపకులంతా ఇక్కడ ధర్నా చేస్తున్నారు. మేము మా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా, రిటర్న్ అష్యూరెన్స్ ఇచ్చేంత వరకు కూడా ఇక్కడ నుంచి నిష్క్రమించేది లేదు. మేము వస్తున్నామన్న విషయం తెలుసుకొని హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ గారు ఇక్కడ నుంచి నిష్క్రమించారు. అట్లా కరెక్ట్ కాదు. వాళ్ళు ఉండాలా, మాతో మాట్లాడాలా, చర్చలు చేయాలా, మాది ఎప్పుడు పరిష్కరిస్తారనే హామీ అష్యూరెన్స్ మాకు ఇస్తే. ఇప్పుడు వైస్ చైర్మన్ ఉన్నారు, వైస్ చైర్మన్ మీతో మాట్లాడారు? ఇద్దరు ఉన్నారు. వైస్ చైర్మన్ ఇటుకల పురుషోత్తం గారు, అట్లనే మహమ్మద్ గారు ఇద్దరు ఉన్నారు. వారు ఏం చెప్తున్నారంటే సారు మీతో రేపు మాట్లాడతారని చెప్తారు. సారు రేపు మాతో మాట్లాడటం కాదు కదా, కనీసం సార్ తోటి మేము ఈ పని చేపిస్తాం, కౌన్సిల్ చైర్మన్ గారితో ఈ పని చేపిస్తాం, ఈ రకంగా అష్యూరెన్స్ ఇప్పిస్తామని కూడా వాళ్ళు చెప్పట్లేదు. కేవలం రేపు సార్ని కలవటం ఏముంది, సారు ఎనీ టైం అవైలబుల్ ఉంటారు కదా, రేపు వచ్చి మేము కలవచ్చు. మేము ధర్నా చేసేది సార్ని కలవటానికి కాదు కదా, సారు ద్వారా పరిష్కారాన్ని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. పరిష్కారం కావాలి మాకు. ఇప్పుడు మీరు ఫోన్లో మాట్లాడారు సార్తో, చైర్మన్ సార్తో ఫోన్లో మాట్లాడారు, అప్పుడు ఏమన్నారు? అసలు మీకు ఏమైనా ఇచ్చారు? రేపు రండి మాట్లాడదామంటున్నారు. రేపు రండి కాదు కదా, ఇంతమంది యూనివర్సిటీ నుంచి అన్నాలు తినకుండా, మధ్యాహ్నం లంచ్ చేయకుండా, అర్ధాకలితో మేము ఇక్కడ ధర్నా కొనసాగిస్తుంటే సార్కి బయట ప్రోగ్రాంలు ముఖ్యమైతే, ఒకవేళ బయట ప్రోగ్రాంలు ముఖ్యమైతే బయట ప్రోగ్రాంలు అన్నీ కంప్లీట్ అయిన తర్వాతనే రమ్మానండి, అప్పటి వరకు మేము ఇక్కడ ధర్నా కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అంటిల్ సార్ కమ్స్ హియర్ వీ విల్ కంటిన్యూ అవర్ యాజిటేషన్ మేడం, దెర్ ఈజ్ నో డౌట్ ఎట్ ఆల్. మేడం, ఈ సమస్య ఇప్పటిది కాదు, చాలా రోజుల నుంచి నడుస్తుంది. మేము గత ప్రభుత్వంలో వాళ్ళు రెగ్యులరైజేషన్ అన్నారు, మేము నమ్మినాము, మోసపోయినాము. ఈ ప్రభుత్వం కూడా మాకు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిందే అడుగుతున్నాము, వేరే కొత్తది అడగట్లేదు మేడం. సో ఒక యూనివర్సిటీ కాదు, 12 యూనివర్సిటీల నుంచి వచ్చినాం ఇక్కడ. కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్టీయూ, హైదరాబాద్, మంత్రి, సుల్తాన్పూర్, తెలంగాణ, శాతవాహన, ఇట్లా 12 యూనివర్సిటీల నుంచి అధ్యాపకులు అందరం వచ్చినాము. పొద్దుటి నుంచి వచ్చినాం మేడం. ఇక్కడ వివిధ రకాలైనటువంటి ఏజ్ గ్రూప్ వాళ్ళం కూడా ఉన్నాము. మా ఒక విన్నపం ఏంటిదంటే, మాకు ఉద్యోగ భద్రత కావాలి, మాకు వివక్ష నుంచి విముక్తి కావాలా. మేము ఈ గవర్నమెంట్ మీద ఖచ్చితంగా నమ్మకం పెట్టుకొని ఉన్నాము. అయినా ఉన్నత అధికారులు మా యొక్క విషయాన్ని పక్కదోవ పట్టిస్తున్నారు. మా యొక్క ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ దాకా చేరేయలేకపోతున్నారు. ఇప్పుడున్న అటువంటి విద్యాశాఖ మంత్రి మన సీఎం రేవంత్ రెడ్డి గారే కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మాకు ఒక రాతపూర్వకమైనటువంటి హామీ ఇస్తే తప్పితే ఇక్కడ నుంచి కదలలేం మేడం. రెగ్యులరైజేషన్ విషయంలో కొన్ని లీగల్ పాయింట్స్ అడ్డొస్తున్నాయని అన్నప్పుడు కూడా మేము న్యాయబద్ధమైనటువంటి కోరిక బేసిక్ హెచ్ఆర్ఏ డిఏతో కూడిన 3% ఇంక్రిమెంట్ మాత్రమే అడుగుతున్నాము మేడం. చైర్మన్ సారు ఇదివరకున్న చైర్మన్లు కలుస్తామన్నారు, రేపు రమ్మన్నారు మేడం. రేపు వచ్చిన తర్వాత మళ్ళీ రేపు రమ్మంటారు. దయచేసి మా బాధను అర్థం చేసుకోండి. మా యొక్క కుటుంబాలను వదిలిపెట్టి, చిన్న పిల్లలను వదిలిపెట్టి వచ్చినాము. మాకు వచ్చే జీతాలు కూడా పెద్దవి కావు సార్. దయచేసి నేను మీడియా ముఖంగా చెబుతున్నా, మా పేరు అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్టు, మాకు వచ్చే జీతం 43,700 మేడం. ఈ లెక్కన చూసుకున్న మాకు 5,16,000 రూపాయల జీతం వస్తుంది. అందులో మా ఫుడ్ అంతా తీసేస్తే 20,000 ఫుడ్కు పోతే 2,40,000 సార్. రెంట్ 1,80,000 సార్. ట్రాన్స్పోర్ట్ 30,000. అన్ని బొంగ మాకు మిగిలేదు ఏమీ లేదు సార్. అందులో స్కూల్ ఫీజులు కట్టుకోలేక, ఇంటి అద్దెలు కట్టలేక, ఇటు విద్యను బోధించేటప్పుడు ఎంతో మానసిక వేదనతో వస్తున్నాం. వీటన్నిటి నుంచి మమ్మల్ని ఒడ్డెక్కిచ్చేది మాకు ఉద్యోగ భద్రత, మాకు సరైన ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే కానీ, రెగ్యులరైజేషన్ కానీ, లేకపోతే బేసిక్ ప్లస్ డిఏ హెచ్ఆర్ఏ 3% ఇంక్రిమెంట్ తోటి ఇస్తే ఈ ఉన్నత యూనివర్సిటీలో బోధించే ప్రతి ఒక్క అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్ అధ్యాపకుడు తన యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ సమాజానికి ఉన్నతమైనటువంటి సేవలు ఇవ్వగలుగుతాడు. ఆల్రెడీ మేము ప్రూవ్ చేస్తున్నాం. దశాబ్ది కాలాలుగా కాంట్రాక్ట్ అధ్యాపకుడు బోధించడం వల్లనే ఈ యూనివర్సిటీలు పటిష్టమవుతున్నాయి, యూనివర్సిటీలు నడుస్తున్నాయి. దయచేసి మా యొక్క వాయిస్ని సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి చేరవేసి మాకు రాతపూర్వకమైనటువంటి హామీ ఇస్తే తప్పితే ఇక్కడి నుంచి కదలము. మేము ఆఖరికి ఆత్మ బలిదానాలకు కూడా సిద్ధంగానే ఉన్నాము. మేము ఉద్యమంలో ఏమీ కొత్త కాదు. ఎన్నో బలిదానాలు శ్రీకాంతాచారి కాంచెలు మొదలు పెట్టుకుంటే ఎంతోమంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకుంటూ వచ్చిందే తెలంగాణ. నాకు చాలా బాధాకరమైన విషయం ఏంటిదంటే, తెలంగాణ వచ్చిన తర్వాత అందరికీ తెలంగాణలో విమోచనం జరిగింది, కానీ కాంట్రాక్ట్ అధ్యాపకుడికి మాత్రం ఇప్పటికీ విమోచన లేదు. ఇంకా ఆంధ్ర పరిపాలకుల హస్తాలలోనే బ్రతుకుతున్నామా? మేము అసలు తెలంగాణలో ఉన్నామా? తెలంగాణ అధ్యాపకులమా?
తెలంగాణ ప్రజలమా లేదా అనేటటువంటి వివక్ష బేరీ చేస్తున్నాం. ఇప్పటికీ చాలా యూనివర్సిటీలలో అధికారిక పొజిషన్లో ఉన్న వాళ్ళంతా ఆంధ్ర వాళ్ళే ఉన్నారు. ఆ కొరడా కూడా మా మీద పడుతుంది. మేము ఏదైనా చేయాలన్నా, మేము ఒక పర్మిషన్ అడగాలన్నా 100 రూల్స్ అడ్డొస్తాయి. ప్రతిసారి నువ్వు కాంట్రాక్ట్ అని ఎన్నో విధాలుగా మా యొక్క ఆత్మ అభిమానాన్ని చంపుతూ మమ్మల్ని అణిచివేస్తూ కాలరాస్తూ వీళ్ళు ఈ యొక్క మేడలు మిద్దెలు గడుతూ ఈరోజు ఇంజనీరింగ్ విద్య మంచిగా లేదని చెప్పి మా మీద ఇలాంటి అపనిందలు చేయడం మంచిది కాదు. ఇంజనీరింగ్ విద్య సరిగ్గా లేకపోతే ఇన్ని ఐటీ కంపెనీలు ఎట్లా వస్తున్నాయి? హైదరాబాద్ మీకు తెలుసు మేడం, ఈరోజు హైదరాబాద్ నుంచి ఎంతమంది విద్యార్థులను ఉత్పత్తి చేస్తున్నాం. ఐటీ కంపెనీలకు మన రేషియో ఎంత ఉన్నది? మనం ఖచ్చితంగా మేము ఉన్నత విద్యను ఇస్తున్నాము, నాణ్యమైనటువంటి విద్యను ఇస్తున్నాము. ఈరోజు జరిగే కుట్ర ఏంటంటే వీళ్ళు నోటిఫికేషన్లు ఇయ్యరు. ప్రైవేట్ యూనివర్సిటీలకు ఆర్డర్స్ ఇస్తారు, ప్రైవేట్ యూనివర్సిటీలను ప్రోత్సహిస్తారు. ఉన్న గవర్నమెంట్ యూనివర్సిటీలు లాస్ట్కు కుంటుబడిపోయి ఈ గవర్నమెంట్ యూనివర్సిటీకి వచ్చే వాళ్ళు ఎవరు? విద్యలో తెలివిగా ఉండి మరియు ఫస్ట్ ర్యాంకులు కొట్టుకున్న బిక్కి మధ్యతరగతి విద్యార్థులు మా యూనివర్సిటీలకు వస్తున్నారు. వీళ్ళు కనుక ఇలాగే నిర్లక్ష్యం చేస్తే ఆల్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ అన్నీ కూడా మనుగడలో లేకుండా పోయే ప్రమాదం ఉన్నది. దయచేసి ఉన్నత విద్యను కాపాడాల్సిన బాధ్యత అటు గవర్నమెంట్కు, ఇటు ప్రజానికానికి, విద్యార్థి సంఘాలకు అందరి మీద ఉన్నది. దానికి మూలపట్టుగా పనిచేసే మమ్మల్ని మా న్యాయమైన డిమాండ్లను వాళ్ళు పరిష్కరించాలని మీడియా ముఖంగా నేను మీ అందరినీ కోరుతున్నాను. మాకు ఒకే ప్రధానమైన డిమాండు ఉద్యోగ భద్రత, రెగ్యులరైజేషన్. అది కాని పక్షంలో బేసిక్ HRA DAతో కూడిన 3% ఇంక్రిమెంట్ ఇవ్వాలి. అది ఇచ్చేంతవరకు ఇక్కడి కదిలేదు లేదు. ఏదో సరైనటువంటి నిర్ణయం రాకపోతే మా ఉద్యోగ సంఘాలందరితో పాటు విద్యార్థి సంఘాలను కూడా మొబిలైజ్ చేస్తాము. హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ని ముట్టడి చేస్తామని ఈ ముఖ్యంగా చెప్తున్నా. ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. ఈరోజు ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా నేను ఒక ప్రశ్న. ఒక మహిళా ఉద్యోగిగా, కాంట్రాక్ట్ ఉద్యోగిగా, సార్ మరి ఒక మహిళా ఉద్యోగి గర్భవతి అయితే ఒక కాంట్రాక్ట్ సిస్టంలో మీరు ఎక్కడ మెటర్నిటీ లీవ్స్ మెన్షన్ చేశారు సార్? మేము ఎలా బతకాలి? కాంట్రాక్ట్ వ్యవస్థలో మీరు చేస్తున్న న్యాయం ఎక్కడుంది? మేము గత 12-15 సంవత్సరాల నుంచి నోటిఫికేషనే లేదు. ఇన్ని సంవత్సరాల నుంచి ఉద్యోగాలు చేస్తున్న మమ్మల్ని రేపు పొద్దున మీరు ఏదో నోటిఫికేషన్ ఇచ్చేసి మమ్మల్ని తీసి పక్కన పెడితే మా ఫ్యామిలీస్ ఎలా బతకాలి? మాకు ఇస్తున్న సహాయం ఏముంది మీరు ఇంతవరకు చేసింది? మేమున్న 12 యూనివర్సిటీలో 1400 పైన ఉన్న ఫ్యాకల్టీ యాజ్ ఆఫ్ నౌ అందరినీ మమ్మల్ని రెగ్యులరైజ్ చేసి మమ్మల్ని రెగ్యులరైజ్ చేశాక మిగతా పోస్టులు మిగిలిన ఉన్న వాళ్ళకి రిక్రూట్మెంట్ వేసుకోండి, మాకు ఇష్యూ లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఉద్యోగి PhD స్కాలర్ అయి ఉన్నారు, PhD రీసెర్చ్ వర్క్ చేస్తున్నారు. ఎవరికి ఉద్యోగార్హతలు తక్కువ లేవు. అంత ఉద్యోగ ఇదిగా ఉన్న మనుషులకి మీరు ఎలా తీసేస్తారు? 10-12 సంవత్సరాల టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది, నేషనల్ కాన్ఫరెన్సెస్ అటెండ్ అయ్యారు. సో మాకు ఎక్కడ న్యాయం ఉంది? ఎన్నిసార్లు తిరగాలి మీ చుట్టూ? పర్మనెంట్ ఒక మనిషిగా మా హక్కులు ఏంటి? ఒక కాంట్రాక్ట్ వ్యవస్థలో ఇంతవరకు మాకు ఏ హక్కు లేదు. ఇప్పుడు మాకు ఇస్తున్న హక్కులు ఏంటి? మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలి. బేసిక్ ప్లస్ HRA ప్లస్ DA ప్లస్ 3% ఇంక్రిమెంట్తో పాటు మమ్మల్ని కాంట్రాక్ట్ వ్యవస్థ నుంచి తీసేసి ఒక రెగ్యులరైజ్ వ్యవస్థకు తీసుకొచ్చి యూనివర్సిటీలో మాకు ఒక గుర్తింపు తీసుకురావాలి. ఇదే మా డిమాండ్. తెలంగాణ రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాల్లో 1400 మంది కాంట్రాక్ట్ టీచర్లు గత 10, 15, 20, 30, 40 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి అధ్యాపకులు ఉన్నారు. వీళ్ళందరినీ ఇక్కడ యూనివర్సిటీలలో ఒక బానిసల్లాగా, సెకండ్ కేటగిరీ సిటిజన్స్ లాగా పనిచేపిస్తున్నారు. ఈ రెగ్యులర్ టీచర్లు లక్షల జీతాలు తీసుకుంటున్నప్పటికీ మేము కూడా అదే చదువు చెప్తున్నాము, అదే రకమైనటువంటి అన్ని రకాలైనటువంటి అర్హతలు ఉండి అందరి విద్యార్థులకు కొన్ని లక్షల మంది విద్యార్థులకు చదువులు చెప్పేసి గొప్ప స్థాయికి పోయిన విద్యార్థులు ఉన్నారు. కానీ ఇక్కడ పనిచేసేటువంటి యూనివర్సిటీ టీచర్లకు మాత్రం కనీస మినిమం వేతనం కూడా ఇవ్వకుండా అర్ధాకలతోటి ఇక్కడ యూనివర్సిటీ టీచర్లని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో TRS గవర్నమెంటు కాంట్రాక్ట్ టీచర్లు అందరిని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి JL, DL, పాలిటెక్నిక్ లెక్చర్లు అందరిని రెగ్యులరైజ్ చేసిరు. ఒక యూనివర్సిటీల మీద మాత్రమే అన్యాయం చేసిపోయినారు. ఆ టైంలో మేము చాలా పెద్ద పోరాటాలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము మద్దతు చెప్తే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ మేనిఫెస్టోలో కాంట్రాక్ట్ టీచర్లను రెగ్యులరైజ్ చేస్తాం, యూనివర్సిటీలలో అందరినీ రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి ఇప్పటికి సంవత్సరం గడుస్తున్నప్పటికీ మా యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్లని మళ్ళీ అదే అన్యాయానికి గురి చేస్తున్నారు తప్ప ఇప్పటి వరకు రెగ్యులరైజేషన్ అనేది జరగలేదు. గత 3 నెలల క్రితం కూడా ప్రజాభవన్లో పెద్ద
పెద్ద ఎత్తున పోరాటం చేస్తే చెన్నారెడ్డి గారి సమక్షంలో సీఎం గారి దగ్గరికి పోయి వీళ్ళకి న్యాయం చేయండి, చాలా రోజుల నుంచి వీళ్ళకు లాంగ్ పెండింగ్ ఇష్యూ ఉంది, వీళ్ళకి న్యాయం చేయండి అని చెప్పినప్పటికీ కూడా కింద అధికారులు ఎలాంటి పట్టింపులు లేకుండా మాకు ఫైల్ రెడీ చేయకుండా మమ్మల్ని ఇప్పటికీ కూడా అదే అన్యాయం లోపల నెట్టేస్తున్నారు. కాబట్టి మేము ఈరోజు ప్రభుత్వాన్ని, తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ వీళ్ళందరినీ మీరు బాధ్యత మీది, మీరు చేయలేకపోతున్నారు, ప్రభుత్వం రెడీగా ఉన్నప్పటికీ మీరే చేయలేకపోతున్నారు. దీనివల్ల 1400 కుటుంబాలే కాదు యూనివర్సిటీలు మొత్తం నాశనం జరుగుతున్నాయి. సరైన విద్య జరగకపోవడానికి వీళ్ళే ముఖ్య కారకులు అవుతున్నారు. కాబట్టి వీళ్ళందరినీ తక్షణమే ఒక జాబ్ సెక్యూరిటీ ఇచ్చి యూనివర్సిటీలని బలోపేతం చేయాల్సిన బాధ్యత హైయర్ ఎడ్యుకేషన్ పైన ఉన్నది. కాబట్టి ఈ అధికారులు తగిన చొరవ తీసుకొని యూనివర్సిటీలని బలోపేతం చేయాల్సిన బాధ్యత తీసుకోవాలని చెప్పేసి మేము వాళ్ళని విన్నవించుకోవడానికి ఇవాళ 12 యూనివర్సిటీల నుంచి వివిధ జిల్లాల నుంచి పొద్దున్నే 3 గంటలకి లేచి వచ్చి ఈరోజు ఇక్కడికి వచ్చేసి ఇవాళ మా సమస్య పరిష్కరించకపోతే మేము ఇలా జైలుకైనా వెళ్తాము, లేకపోతే ప్రాణాలు పోయినా పర్వాలేదు, కానీ మా సమస్య పరిష్కారం జరిగేంత వరకు మేము ఇక్కడి నుంచి జరగము. ఎందుకంటే సమాజంలో మాకంటూ ఒక విలువ లేకుండా మేము చేసే వృత్తి గొప్పది, కానీ మాకు సరైన గుర్తింపు లేకుండా యూనివర్సిటీలు మమ్మల్ని బాగా నిర్లక్ష్యం చేస్తున్నారు. కాబట్టి ఆ గుర్తింపు వచ్చేంత వరకు మేము ఎట్టి పరిస్థితుల్లో మాకు స్కేల్ ఇచ్చి బేసిక్ డిఏ హెచ్ఆర్ఏ 3% ఇంక్రిమెంట్ తోటి మాకు ఒక న్యాయమైన ఉద్యోగ భద్రతను కల్పిస్తేనే మేము ఇక్కడి నుంచి జరుగుతామని చెప్పేసి ఈరోజు మహిళా అధ్యాపకులు అందరూ కూడా ఇక్కడ చాలా పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఇక్కడ ఇంతమంది వచ్చినప్పటికీ కూడా కనీసం చైర్మన్ మా పైన సానుభూతి లేకుండా ఇక్కడ వచ్చి మా సమస్యను పరిష్కరించడానికి అడ్రస్ చేయలేకపోతున్నాడు. ఇది చాలా దురదృష్టకరమైన విషయం అని చెప్పేసి మేము ఇదంతా ఒక ఉపాధ్యాయ లోకానికి ఇది ఒక చాలా బాధాకరమైన విషయం అని చెప్పేసి ఒక ఉపాధ్యాయుడిగా మేము రోడ్ల మీదకి రావడమే చాలా దురదృష్టకరమైన విషయం. అయినప్పటికీ కూడా ఇప్పటికీ రోడ్ల మీదకి వచ్చినా కానీ ప్రభుత్వం కింద ఉన్న అధికారులు ముందుకు రాకపోవడం చాలా బాధాకరంగా మేము దీన్ని భావిస్తున్నాము. ఈరోజు హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ వచ్చి సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి మా సమస్య పరిష్కరించేంత వరకు మేము ఇక్కడి నుంచి లేచేది లేదని చెప్పేసి మరొకసారి తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు. తెలంగాణలోని 12 యూనివర్సిటీల కాంట్రాక్ట్ అధ్యాపకులందరూ ఈరోజు హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్కి రావడం జరిగింది. గత 20 నుంచి 30 సంవత్సరాలుగా ప్రతి యూనివర్సిటీలో కాంట్రాక్ట్ అధ్యాపకులే మెజారిటీ టీచింగ్ బాధ్యతలను చేపడతా ఉన్నారు. టీచింగ్ బాధ్యతలే కాదు, అడ్మినిస్ట్రేషన్ పొజిషన్స్లో కూడా ఉండి హాస్టల్ వార్డెన్స్ గాను, ప్రిన్సిపల్స్ గాను, ఇంకా అనేక అడ్మినిస్ట్రేషన్ పొజిషన్లో పనిచేస్తూ ఉన్నారు. అసలు గవర్నమెంట్ కాంట్రాక్ట్ సిస్టమ్ కనుక తీసుకురాకపోయి ఉంటే ఈరోజు కాంట్రాక్టర్లో అధ్యాపకులే ఉండేవాళ్ళు కాదు, ప్రభుత్వమే తీసుకొచ్చింది. గత 15 ఏళ్లుగా తెలంగాణలోని యూనివర్సిటీల్లో అసలు నోటిఫికేషన్స్ లేవు. 2012లో వేసిన నోటిఫికేషన్ తప్ప ఈనాటి వరకు ఒక్క నోటిఫికేషన్ లేదు. ఆనాటి నుంచి ఈనాటి వరకు పీజీలు, పిహెచ్డీలు, సెట్లు, నెట్లు సాధించిన అనేక మంది ప్రొఫెసర్స్ వేరే వైపు వెళ్ళలేక యూనివర్సిటీల మీద ప్యాషన్ ఉండి, రీసెర్చ్ మీద ప్యాషన్ ఉండి యూనివర్సిటీలో జాయిన్ అయ్యాం. అట్లాంటి మమ్మల్ని కాదని ఈరోజు రెగ్యులర్ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం వడివడిగా ముందుకు అడుగులు వేస్తూ ఉంది. దాదాపు 1400 మందిలో కొంతమంది రిటైర్ అయిపోను, కొంతమంది చనిపోను, 1100 మంది వరకు మాత్రమే కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉన్నారు. గత ప్రభుత్వం జేఎల్, డిఎల్ సంబంధించిన వాళ్ళను, అట్లాగే విద్యుత్ సంబంధించిన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళను రెగ్యులరైజ్ చేసింది. మరి వాళ్లకు వర్తించని రూల్స్ యూనివర్సిటీ వాళ్ళకు మాత్రమే ఎందుకు వర్తిస్తున్నాయి? నిజంగా యూజీసీ ప్రకారమే ఒకవేళ అనుకుందాం, యూజీసీ రూల్స్ ప్రకారం అనుకుంటే మేమేమంటున్నామంటే, ఒకవేళ యూజీసీ రూల్స్ ప్రకారం ప్రాసెస్ లేట్ అవుతుంది అనుకుంటే బేసిక్ డిఏ హెచ్ఆర్ఏ ఇస్తూ జాబ్ సెక్యూరిటీ ఇచ్చేసి ఆ తర్వాత అబ్జార్ప్షన్కి వెళ్ళొచ్చు, గవర్నమెంట్కి రూల్ ఉంది. కానీ దాన్ని విస్మరిస్తూ కావాలని యూనివర్సిటీలను నిర్వీర్యం చేసే దాంట్లో భాగంగా ఏదైతే గత 10 ఏళ్ల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుందో ఇప్పుడున్న ప్రజాప్రభుత్వం కూడా అదే వైపు వెళ్తున్నట్టుగా మాకు బాధగా ఉంది. మాకు మొన్న దాదాపు ఒక 2 నెలల కిందట ధర్నా చేసినప్పుడు, ప్రజాభవన్లో ధర్నా చేసినప్పుడు సీఎం గారు స్పెషల్గా ఆర్డర్ చేశారు, వీళ్ళకి బేసిక్ డిఏ హెచ్ఆర్ఏ ఇవ్వండి, దానికి తగ్గట్టు చర్యలు తీసుకోండి అని హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ వాళ్ళకి అట్లాగే చీఫ్ సెక్రటరీ కూడా ఇచ్చారు. మా దురదృష్టం ఏంటంటే అప్పుడున్న బుర్రా వెంకటేశం సార్ ట్రాన్స్ఫర్ అయ్యి ఇప్పుడు శ్రీధర్ సార్ రావడంతో మళ్ళీ ప్రాసెస్ మొదటికి వచ్చి ఆ ప్రాసెస్ను మొదలుపెట్టాల్సింది పోయి రెగ్యులర్ నోటిఫికేషన్ ప్రాసెస్ని ముందు తీసుకొస్తున్నారు. ఇది మా మీద ఖచ్చితంగా వివక్షే. ఎన్నో ఏళ్ళుగా యూనివర్సిటీలో పనిచేస్తున్న 2వ శ్రేణి పౌరులు కానీ, 2వ శ్రేణి అధ్యాపకులు కానీ మమ్మల్ని చూస్తున్నారు. ఖచ్చితంగా వివక్ష ఉంది. ఈ వివక్ష పోవాలంటే మాకు సెక్యూరిటీ కావాల్సిందే. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఆలోచించి తను ఏదైతే ప్రకటించిందో కాంట్రాక్ట్ వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేస్తానని ఏదైతే తన మేనిఫెస్టోలో పెట్టిందో
వెంటనే దాన్ని అమలుపరచాలి. సీఎం గారు ఇచ్చిన హామీని కూడా నిలబెట్టుకోవాలి. అందుకోసం మేము ఈరోజు ఈ ధర్నాను మహాధర్నాగా ఈరోజు మార్చుకున్నాం. ఒకవేళ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ వచ్చి మా సమస్యను పరిష్కరించకపోతే ఈ ధర్నా ఇట్లాగే కొనసాగుతుంది. ఒకవేళ వచ్చి మాకు మాట ఇచ్చి ఒక టైం బౌండ్ పెట్టి అంతలోకి మాకు ఏదో ఒక సెక్యూరిటీ ఇస్తే మేము యూనివర్సిటీలలో విద్యార్థులకు మా శాయశక్తుల ఇంతకుముందు పనిచేసిన దానికంటే ఇంకా పెద్ద ఎత్తున పనిచేసి యూనివర్సిటీ అభివృద్ధి కోసం మేము పాటుపడతామని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు, మీరు మాకు రేవంత్ అన్న అని మేము పిలుచుకుంటాం కాబట్టి వెంటనే మా సమస్య పరిష్కరించండి. మీ ప్రజాప్రభుత్వం అధికారంలోకి రావడానికి మా వంతు కృషి కూడా మేము చేశాం. గత ప్రభుత్వం మాకు మోసం చేసింది కాబట్టి మేము మా వంతు ప్రయత్నం చేశాం. మమ్మల్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పేసి మేము ఈ మీడియా ముఖంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న 1400 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్టులని వెంటనే రెగ్యులేట్ చేయాలని మా యొక్క ప్రధాన డిమాండ్. ఎందుకంటే గత 20 సంవత్సరాల నుంచి చాలీ జీతాలతో కడుపు సగం ఆకలితో పనిచేస్తున్నాము. ఎంతోమంది విద్యార్థులని మేము ప్రయోజనం చేసినాము. ఎంతోమంది విద్యార్థులు మా దగ్గరికి వెళ్ళిపోయి మంచి మంచి ఉద్యోగాలు ఇస్తున్నారు. కానీ మా బతుకులు మారట్లేదు, మా జీవితాలు మారట్లేదు. గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా మమ్మల్ని మోసం చేసింది. ఈ ప్రజాపాలనలో అయినా మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం.